వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము. ఎందుకంటే మాది మ్యారేజ్ డే అన్నమాట. పొద్దున్నే వెళ్ళేవాళ్ళము. పొద్దున్న వెళ్దామని అనుకున్నాము, కానీ పొద్దున్న కొంచెం వెళ్ళలేకపోయాము. సాయంత్రం వెళ్ళాము. ఎప్పుడు మేము సాయంత్రం ఉదయమే వెళ్తాము, పొద్దున్నే వెళ్తామన్నమాట. మేము 8 o'clock అట్లా పొద్దున్నే వెళ్తామన్నమాట. కానీ ఎందుకో ఇంట్లో మ్యారేజ్ డే అంటే కొంచెం గుడికి వెళ్ళాలనిపిస్తుంది కదా. ఎందుకో పొద్దున మేము అయ్యో అనుకున్నాం కానీ వెళ్ళలేం కదా అనిపించింది అనమాట. నాకు అట్లా పోలేదు కదా అని, సరే సాయంకాలం పోదామని. అయితే సాయంత్రం 3 o'clock మేము స్టార్ట్ అయినాం ఇంట్లో నుండి. మాకు తెలియదు అనమాట కరెక్ట్ టైం. ఇట్లా మాకు 6:30కి అక్కడ అసలు పూజలు అవుతాయి అన్నమాట. మాకు అది తెలియదు. అందుకే మేము ఇక్కడ 3 o'clock పోయి తొందరగా వచ్చేద్దామని అనుకున్నాం అనమాట. తొందరగా వచ్చి మేము బయటకు పోదాం తినడానికి అట్లా అని కొంచెం ప్లాన్ వేసుకున్నాం అనమాట. పోయే వరకులోనే మాకు అంత పూజలు స్టార్ట్ కాలేవన్నమాట. అక్కడ అవన్నీ కొన్ని బంద్ చేసారు అనమాట. ఎంట్రన్స్ అన్ని కొన్ని అక్కడ లోపల గుడి చుట్టూ తిరిగేది కొన్ని బంద్ చేసారు. వచ్చి కాలు కడిగేసుకొని కొబ్బరికాయ తీసుకున్నాక వెళ్తున్నాము. కొబ్బరికాయ తీసుకున్నాము. ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నామండి. కొబ్బరికాయ పువ్వులు వేస్తారు కదా, అవన్నీ తీసుకుంటున్నాము. తీసుకొని గుళ్ళోకి కొడతానికి వచ్చామండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ బంద్ చేసారు అనమాట. కొబ్బరికాయ కొట్టే దగ్గర అక్కడ ఎంట్రన్స్ ఇట్లా కొంచెం గేట్ లాగా పెట్టిర్రు. తిరుగుదామని చూశాను, అయ్యో ఇట్లా గేట్ పెట్టిర్రు కదా అని అనిపించింది. ఇక్కడ మా పాప టెంకాయ, మా ఆయన వాళ్ళు ఇక్కడ కొడుతున్నారు. ఇక్కడ తిరగొద్దా పెట్టారు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టామండి మేము. మళ్ళీ గుడి లోపలికి వెళ్దామని, పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్దామని వాళ్ళకు అక్కడ ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట.
గుడికి బొద్దమ్మ తల్లి దగ్గరికి లోపలికి వెళ్ళామండి. అక్కడ మొక్కి వచ్చేసాం. అక్కడ మాకు ఫోటో తీయనియలేరు, ఎందుకంటే టైం కాదని చెప్పారు అనమాట. ఇంకా కొద్దిసేపు అయితే అట్లా అని అన్నారు. సరే అని మొక్కాము. నాకు కొంచెం ఫీలింగ్ అనిపించింది మొక్కినప్పుడు, ఎందుకంటే పంతులు ఇట్లా మనకు నెత్తి మీద ఇలా పెడతారు కదా, వాళ్ళ ఆశీర్వాదం లాగా, అట్లా అది మిస్ అయింది అని అనిపించింది. మ్యారేజ్ డే కాబట్టి అది, ఎందుకంటే మాకు తెలియక పోయామన్నమాట. ఇక్కడ కాయిన్స్ పెడదాం, అక్కడ అది అయిపోయింది, కొద్దిసేపు కూర్చున్నాము. ఇక్కడ కాయిన్స్ పెడదామని వచ్చినాము. మా పాప పెడుతుంది కాయిన్స్, మా హస్బెండ్ నేను, ఇప్పుడేమో మా పాప పెడుతుంది అక్కడ. ఎందుకంటే మనం అనుకున్నవి నెరవేరుతాయి అని అంటారు, చెప్పొద్దు కదా అది. అట్లని పెట్టాము అనమాట. ముగ్గురము అనుకున్నాం, పెట్టాము. కానీ కొంచెం టెన్షన్ అది నిలబడకపోతే కొంచెం టెన్షన్ అవుతుంది కదా. అది నిలిచిన దాకా అట్లా ఒకసారి నిలిచింది మంచిగానే, మళ్ళీ కొద్దిసేపటికి పడిపోయింది. అది మళ్ళీ పడిపోయింది కదా అని మళ్ళీ అదే కాయని మళ్ళీ నిలబెట్టాను, మళ్ళీ నిలిచింది. అది మళ్ళీ పడిపోలేదు. ఇక కథం మంచిగా జరిగింది అనుకో అంతవరకు అయితే. క్లోజ్ చేశారు. 6:30కి అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. మేము వెళ్ళే ముందు పూజలు అవుతున్నాయి అన్నమాట. అయ్యో అని అనుకున్నాము అప్పుడు ఆ టైం. ఎందుకంటే మనకు ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది అన్నమాట. మాది ఓన్ వెహికల్ లేదు మాకు. మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మళ్ళీ మనకు బుక్ అయితే ఏ టైం అవుతుందో పూజ అని మళ్ళీ అట్లా అనిపించింది. ఎందుకంటే తొందరగానే మేము బయటకు పోయినప్పుడు తొందరగా ఇంటికి వెళ్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకే వెళ్ళామండి అట్లా. ఎప్పుడన్నా వెళ్తే మళ్ళీ నైట్ వెళ్ళినప్పుడు ఓన్ వెహికల్ ఉన్నప్పుడే వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ తీస్తాను. మరి ఎప్పుడైనా పొద్దున్నే వెళ్తామన్నమాట మేము. అది ఒకటి అట్లా. అక్కడ గుడికాడ దర్శనం అయిపోయిందండి పెద్దమ్మ తల్లి దగ్గరికి. మేము క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము, వెళ్తేందుకు స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇక స్టార్ట్ అవుతున్నామండి, ఇక బుక్ చేస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.